Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi. ఈ రోజు మంగళవారం కాబట్టి మనకి టేస్టీ అండ్ కొత్త వెరైటీస్ నేర్పించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దాం. కానీ దానికంటే ముందు గుమగుమల్లో రాజుగా చేయబోతున్న రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? గుమగుమల్లో బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ? ఏం బిర్యానీ? గోబీ బిర్యానీ అండి. దమ్ స్టైల్లో చేస్తున్నాను. హైదరాబాదీ దమ్ స్టైల్లో మంచి టేస్టీగా వస్తుంది. గోబీకి మంచి టేస్ట్ ఉంటుంది కదా. యా, బాగుంటుందేమో కదా. నైస్. ఓకే, మరి గోబీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 2 కప్పులు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా బాస్మతి బియ్యం కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. సో నేను ముందుగానే నానబెట్టేసానండి. సో ఇక్కడ ఎసరు పెట్టేసుకున్నాం. సో వాటర్ ఇస్తారా? సో దీంట్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, రైస్కి సరిపడా ఉప్పు, పుదీనా. మనం దమ్ స్టైల్లో చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకి బాగుంటుందా రాజు? బాగుంటుందండి. హాఫ్ డన్ చేసుకుంటాం మనం బియ్యం. దాన్ని మళ్ళీ వాటిపైన అంటే మనం ఏదైతే బిర్యానీ చేసుకుంటాం వెజిటేబుల్ కానీ ఇక్కడ గోబీ అలాంటివి, సో అది పచ్చిగానే మనం మ్యారినేట్ చేసేసి సో దానిపైన ఈ హాఫ్ డన్ రైస్ పైన వేసేసి స్టీమ్ మీద ఉడికిస్తాం కాబట్టి అది దమ్ బిర్యానీ. ఫ్లేవర్స్ అన్ని లోపలే ఉంటాయి. సో అప్పుడు టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుందండి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నామండి. మనకు కొంచెం పొడి పొడిగా రావడానికి రైస్. సో ఇది కొంచెం మరుగుతూ ఉంటుంది. సో ఈ లోపు మ్యారినేషన్ కూడా చేసుకుందాం. పెరుగు. సో బిర్యానీకి కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని మూత పెడదాం, కొంచెం ఫాస్ట్గా మరుగుతుంది. ఓకే. దీంట్లో సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, గరం మసాలా, అలాగే కొద్దిగా పుదీనా కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్. బిర్యానీ చేసుకున్నప్పుడు కొంచెం మనం ఫ్రెష్గా చేసుకుంటే బెటర్ అండి. స్మెల్ టేస్ట్ అంతా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంది. తరిగిన పచ్చిమిరపకాయలు, వేయించిన ఉల్లిపాయలు, సో కొద్దిగా నిమ్మరసం. సో ఈ దమ్ బిర్యానీకి మ్యారినేషన్లో నిమ్మరసం కూడా కంపల్సరీ వేసుకోవాలి రాజు? కంపల్సరీ అండి. అలాగే ఇక్కడ కూడా కొంచెం సాఫ్ట్గా రావడానికి కొద్దిగా ఆయిల్ అండి. సో ఇదంతా ముందు బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది వాటర్ అంతా. ఎస్. సో ఇది మనకి ఇవన్నీ కూడా బియ్యానికి ఫ్లేవర్ అందిస్తుంది. ఓకే ఓకే. సో దీంట్లో మనం ముందుగా అంటే హాఫ్ డన్ చేసి పెట్టేసుకున్నాను గోబీ. ఓకే. సో మసాలా అంతా బాగా పట్టేట్టు కలిపేసుకుని సో ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం. అంటే మనకి ఈ బియ్యం మనకు ఉడికేంత వరకు. సో కొద్దిగా నీళ్ళు వాల్చుకొని ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక హాఫ్ డన్ అయితే
నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం రెడీ చేసుకోవచ్చండి. ఓకే, సో మీరు అది చూస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మొటిమలు ఉన్న వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు చేస్తూ 4 వారాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే 4 వారాల తర్వాత మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో రైస్ అయిపోయినట్టేనా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి. ఓకే, సో ఈలోగా మనం సో గిన్నెలోకి సో కొంచెం అడుగు మందంగా ఉంటే బాగుంటుందండి గిన్నె, మనం బిర్యానీ చేసుకునేది ఏదైనా. సో ఇదంతా కూడా సమంగా పచ్చేసుకోవాలి. సో మూత కూడా దీనికి పర్ఫెక్ట్గా సరిపెట్టేట్టుగా కొంచెం గట్టిగా స్టీమ్ అనేది మనకు ఎక్కువ బయటకు పోకుండా ఉండేటైతే బాగుంటుంది. సో లేదు కొంచెం స్టీమ్ అలా వెళ్ళిపోయేటట్టుగా ఉంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఒక తడిగుడ్డ, ఒక ఏదైనా క్లాత్, కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని స్క్వీజ్ చేసి నీళ్ళు పిండేసేయాలి. నీళ్ళు పిండేసిన తర్వాత మనం ఈ గిన్నె పైన మొత్తం రైస్ వేసిన తర్వాత గిన్నె పైన వేసేసి మూత పెట్టి దానిపైన కొంచెం వెయిట్ పెట్టాలి. సో అప్పుడు అది పచ్చిగా క్లాత్ ఉంటుంది కాబట్టి మూతకి గిన్నెకి మధ్యలో కొంచెం అలా నొక్కేసినట్టుగా ఉండి ప్రెస్ చేసినట్టుగా లోపల స్టీమ్ ఉంటుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో ఈ రైస్ మొత్తం ఇప్పుడు మనం ఈ పైన సమంగా వేసుకోవాలి. ఓకే, సో దీనిపై నుండి సో కుంకుమ పువ్వు కలిపిన పాలు, కొద్దిగా పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నెయ్యి. సో దీన్ని డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఒక 4 నుంచి 5 నిమిషాలండి. సో ఆ తర్వాత సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 3 నుంచి ఒక 4 నిమిషాలు పెట్టేసేసి ఆ తర్వాత ఒక 10 మినిట్స్ వరకు సో అలా వదిలేస్తే మనకు ఆ స్టీమ్ పైన దమ్ పైన ఉడికిపోతుంది. ఓకేనండి. సో పక్క నుంచి ఆవిరి వస్తుంది కదా, సో దీన్ని సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి మనం ఇంకాసేపు అలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే అండి, సరిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు మనం అలా ఆవిరి పైన అలా వదిలేసుకుంటే సో మిగతాది కూడా మనకు మొత్తం టోటల్ పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. సో స్టీమ్ అంతా వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయాలి. అంటే కొంచెం వేడిగా ఉంటుంది మనకి. సో వెంటనే తీయకుండా మూత తీయకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కాస్త ఒక 3-4 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. సో ఓపెన్ చేసేద్దాం. స్మెల్ చాలా బాగా వస్తుంది యాక్చువల్ గా. వావ్. ఓకే, సో ఫస్ట్ మనం రైస్ అయిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. సో సైడ్ నుంచి కూడా ఒకసారి సైడ్ లో చూడండి, ఒక్కోసారి వాటరీగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ పెనం పెట్టేసి మామూలుగా అడుగు మందంగా ఉన్నా కూడా పెనం పెట్టి మళ్ళీ కాసేపు కొంచెం అలా పెట్టేస్తే అది కొంచెం ఆవిరిగా వెళ్ళిపోతుంది. అదొకటి ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. ఓకే, సో వేడిగా గోబీ బిర్యానీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు, పుదీనా, కొద్దిగా నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కాలీఫ్లవర్ వేసి కలిపి కాసేపు పక్కనుంచాలి. ఈ మిశ్రమాన్ని బిర్యానీ గిన్నెలోకి తీసుకోవాలి. దీనిపై నుండి అన్నం, నానబెట్టిన కుంకుమ పువ్వు, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, గోబీ బిర్యానీ రెడీ. గోబీ బిర్యానీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, అస్సలు ఆగకూడదు. అసలు ఈ బిర్యానీ మంచి ఫ్లేవర్ తో డబుల్ ఆకలిస్తుంది.
సో గోబీ కూడా అంటే మంచి మ్యారినేట్ చేసాం కదా, మసాలా అంతా కూడా బాగా పట్టేసింది. అంటే ఆ గ్యాప్స్ లలో ఉంటుంది కదా ఫ్లవర్ చాలా బాగుంది అది. ఇంకా మనము యూజువల్ గా అంటే ఇంట్లో కొంచెం చేసి కాస్త టైం ఉంటుంది మనకంటే, మన షో టైం ప్రకారం మనం ఫాస్ట్ గా చేసినా కూడా ఆ టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ డీప్ ఫ్రై అవి చేసుకునే దానికంటే కూడా ఇలాగా బాయిల్ చేస్తే వస్తుంది, మనకి టేస్ట్ బాగా వస్తుంది, కొంచెం హెల్దీగా కూడా. సో చూసారు కదండి గోబీ బిర్యానీ, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సీజన్తో సంబంధం లేకుండా ఒక్కోసారి జలుబు చేస్తూ ఉంటుంది, ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. సాంబ్రాణి పొడి కొద్దిగా తీసుకొని ఒక కాటన్ బట్టలో బాగా మూటలాగా కట్టుకుని దాన్ని వాసన చూస్తూ ఉండాలి. అది గాలి పీలుస్తూ ఉన్నట్లయితే ఈ జలుబు నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీ అండి. మరి చూద్దాం మీరు ఏం వెరైటీస్ చేస్తారు. హాయ్, మీ పేరేంటి? ఆకాష్. ఏ కాలేజ్ ఆకాష్? శారదా కాలేజ్. సో ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? ఫైనల్ ఇయర్. ఓకే. హాయ్, మీ పేరేంటి? ప్రేమ్రాజ్. సో సేమ్ కాలేజ్, సేమ్ బ్యాచ్ మీ ఇద్దరు? వెరీ గుడ్. సో మరి ఈ రోజు ఆకాష్ ఏం వెరైటీ మాకు నేర్పించడానికి వచ్చారు? చనా షాహీ కోఫ్తా కర్రీ. ఓకే. సో మరి మీరండి? రా మ్యాంగో మాక్టైల్. ఓ, సమ్మర్ స్పెషలా? ఓకే, సూపర్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? కోఫ్తా కర్రీ చేసేద్దామా? ఓకే. ఓకే, మరి చనా షాహీ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చనా షాహీ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాల విరుగుడు 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, జీడిపప్పు బాదం పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బాదం పప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, జీడిపప్పు 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఆకాష్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ బౌల్ చెన్నా అంటే నేను శనగలు అనుకున్నానే కాదా? సో ఇది పాలు విరుగుడు అనమాట. అయితే సో జనరల్ గా పాలు విరగొట్టేసి లెమన్ వేస్తే పాలు విరిగిపోతాయి, తర్వాత కర్లింగ్ అవుతుంది. సో దాన్ని కొద్దిగా వాటర్ అంతా ఇచ్చేసి క్లాత్ తీసుకోవాలి, సెట్టింగ్ క్లాత్ స్ట్రెయిన్ చేయాలి. ఓకే. సో చేసేసి కొంచెం గట్టిగా చేసేసి ఓకే. కుకింగ్ సోడా ఉంది, ఇంకా రిఫైన్ ఫ్లవర్ వేసి మిక్స్ చేయాలి. ఓకే. ఓకే. సో ఆయిల్ కూడా ఎలాగో హీట్ అయిపోతుంది కాబట్టి మనము బాల్స్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే కదా. ఓకే. సో అదేంటి ఇప్పుడు నువ్వు వేసింది? కుకింగ్ సోడా, ఈ రిఫైన్ ఫ్లవర్ మేడం. సో మైదా దీన్ని మిక్స్ చేసుకోవాలి మేడం. ఓకే. సో అది మనకి ఉండ అయిపోతుందా? బానే అవుతుంది మేడం. దీన్ని మ్యాష్గా మొత్తం ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలి మేడం. దీంట్లో ఫ్లేవర్ కి కొంచెం గరం మసాలా పౌడర్. సో యూజువల్ గా పన్నీర్ కోఫ్తా కూడా చేస్తూ ఉంటాం కదా. సో ఇది కొంచెం అలా సిమిలర్ కొంచెం టెక్స్చర్ ఎక్కువ ఉంటుంది, అది సాఫ్ట్ ఉంటుంది పన్నీర్. దీంట్లో స్టఫింగ్ కాజు తీసుకోవాలి. ఓ, దాని మధ్యలో కాజు పెట్టుకో. ఓకే. కాజు తీసుకోవాలి మేడం. స్టఫింగ్ కాజు అని తీసుకోవచ్చు, బిస్మిస్ కూడా పెట్టుకోవచ్చు మేడం. సో ఎనీ డ్రై ఫ్రూట్స్ సో లైట్ ప్రెస్ చేసి మిడిల్ పెట్టుకోవాలి స్టఫింగ్. సో ఆ చెన్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం ఫ్లాట్ గా చేసుకుని మధ్యలో కాజు పెట్టేసేసి అది బయటకు రాకుండా ఫుల్ గా క్లోజ్ చేసేసి మళ్ళీ బాల్ చేసేసుకుంటే మనకి ఆ కోఫ్తా బాల్ రెడీ అయిపోతుంది. సో అలా కోఫ్తా బాల్ రెడీ చేసుకుని ఫ్రై చేసుకుంటే మన కోఫ్తాస్ రెడీ అయిపోతాయి. సో మనము ఓవెల్ షేప్ లో కానీ లేకపోతే రౌండ్ షేప్ లో కానీ కోఫ్తాస్ ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ముఘల్ డిష్ మేడం, షాహీ డిష్, రిచ్ గ్రేవీ మేడం. రిచ్ గ్రేవీ. సో మనం ఏమేమి తీసుకోవాలి దీనికి? గ్రేవీకి ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాల్సినవి: కాజు పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే. అదేంటి ఆ వైట్? ఆనియన్ పేస్ట్, బాయిల్ ఆనియన్ పేస్ట్. బాయిల్ చేయాలి. సో రెడీ కోఫ్తా వేసేద్దాము. ఆయిల్ కూడా హీట్.
సో ఇంకా మనం గ్రేవీ ప్రాసెస్ గ్రేవీ ప్రాసెస్ స్టార్ట్ స్టార్ట్ చేసేయొచ్చు. చేస్తాం. సో గ్రేవీ అంతా గీతో అయితే గీతం బాగుంటుంది. మేము రిచ్ గ్రేవీ కదా మేడం, కాజు పేస్ట్ అయితే గ్రేవీ యూజ్ చేయాలి. బటర్ కూడా వాడుకోవచ్చు కావాలి? లేదు ఆయిల్ వాడుకోవచ్చు. ఆయిల్ ఆర్ గీ? గీ. ఓకే ఓకే. సో దీంట్లో ఇంకా మసాలా దినుసులు అట్లా ఏం అక్కర్లేదు? హోల్ గరం మసాలా? హోల్ గరం మసాలా పౌడర్ ఉంది మేడం. పౌడర్ అంతే. ఓకే. హోల్ గరం మసాలా. ఓకే. మరి ఇప్పుడు లేదన్నావు కదా, పౌడర్ అన్నావు? పౌడర్ ఉంది ఫస్ట్. హోల్ గరం మసాలా ఇవి కూడా తీసుకోవాలి. ఆనియన్ పేస్ట్ తీసుకోవాలి. బాయిల్ ఆనియన్ పేస్ట్. బాయిల్డ్ యాక్చువల్లీ ఇక్కడ అందరూ రెడ్ ఆనియన్ యూజ్ చేస్తారు. అవును. అక్కడ ముగలి వాళ్ళు ఇది వైట్ ఆనియన్. ఓకే. సో ఎనీ షాహీ డిష్ లో మనకి వైట్ ఆనియన్. వైట్ ఆనియన్. ఓకే ఓకే. సో ఫ్రెష్ క్రీమ్ అది? ఫ్రెష్ క్రీమ్. సో మనం గ్రేవీ అంతా కూడా వైట్ గా ఉండడానికి వైట్ కలర్ ఉండదు. మిర్చి కూడా పేస్ట్ వేసుకుంటున్నాము. ఫుడ్ పేస్ట్. రెడ్ చిల్లీ పౌడర్ తినారు మేడం, లో స్పైసీ. లెస్ స్పైసీ. లైట్ బ్రౌన్ కలర్ రాసి తీసుకోవాలి. ఓకే. అదేం పౌడర్? ధనియా పౌడర్. ధనియా పౌడర్. జీరా పౌడర్. ఓకే. కొంచెం ఇది చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్. కలిపి పేస్ట్ తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం ఫ్రెష్ గా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. స్మెల్ టేస్ట్. గరం మసాలా పౌడర్ తీసుకుందాం. సో ఆ కాజు పేస్ట్ ఇవన్నీ ఫైనల్ గా యాడ్ చేయాలి. ఫైనల్ గా లాస్ట్ కాజు పేస్ట్ మ్యామ్. కాజు అండ్ ఆల్మండ్ పేస్ట్. జీడిపప్పు, బాదం పప్పు. ఇది 20-25 మినిట్స్ కుక్ కావాలి మేడం. 20-25 మినిట్స్. సో అంటే మనం వేసిన గీ అంతా బయటకు రావాలి మేడం. ఓకే 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 ఓకే. సో గిన్నెకి అంటుకోకుండా మాడకుండా వాటర్ తీసుకోండి. వాటర్. సో దాంట్లో మనం ఆ బిర్యానీ మసాలా వేసాం కదా, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఫ్లేవర్ ఉంది కదా మంచి. అదే ఆ పువ్వు ఉంటుంది కదా, దాని జాపత్రి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు మేడం. ఆయిల్, వాటర్ వేసుకోవచ్చు. ఆయిల్ కావాలంటే ఆయిల్. సో మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో. ఓకే. బాయిల్ అయిపోయింది మేడం. సాల్ట్ వేసి ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. మనం కొంచెం సాల్ట్ కోఫ్తాస్ లో కూడా వేసుకోవచ్చు కదా, అంటే అది చిన్న లోపల దానికి మరి సాల్ట్ ఉండదు కదా? ఉండదు, కాజు కదా మేడం, డ్రై ఫ్రూట్స్ కదా. ఓకే. సో అట్లా ప్లెయిన్ గానే ఉంటుంది, బాగుంటుంది. ఓకే. కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. సో ఈ గ్రేవీ థిక్ గా ఉంది కదా, మరి ఎలా కోఫ్తాస్ కి పడుతుందా? బాగా పడుతుంది మేడం, థిక్ ఉంటుంది. రిచ్ గ్రేవీ కదా మేడం. ఓకే ఓకే. సో కోఫ్తాస్ తర్వాత గ్రేవీ ప్లాటర్ తీసుకొని హాట్ గా సర్వ్ చేయాలి. ఓకే. సో ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేద్దాం. ఈ కోఫ్తా దీని పైన పెట్టేసి మళ్ళీ గ్రేవీ పైనకి వెళ్ళేసి గార్నిష్ చేసుకున్నాం. ఓకే. అది పైన గ్రేవీ తీసుకోండి మేడం. ఇది ఆల్మండ్స్ సిల్వర్ పేపర్ తో గార్నిష్ అక్కడ పెట్టేసి. దీనిపైన ఆల్మండ్ చాప్డ్ ఆల్మండ్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. సో రెడీ. రెడీ.
ఓకే అండి, మరి చెన్నా షాహీ కోఫ్తా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా షాహీ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పాల విరుగుడు, వంట సోడా, మైదా, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో జీడిపప్పు ఉంచి అంచులు మూసి కోఫ్తాల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, బాదం పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా నూనె, గరం మసాలా, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కోఫ్తాలు వేసి సర్వ్ చేసుకుంటే చెన్నా షాహీ కోఫ్తా కర్రీ రెడీ. ఓకేనే, మరి కోఫ్తా కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, టేస్ట్ చూద్దామా చెన్నా షాహీ కోఫ్తా కర్రీ? ఓకే, బాగుంది. సో మంచి, అంటే ఇది మరీ అంత తక్కువ స్పైసీగా లేకుండా సరిపోయింది. కొంచెం మనం తినగలిగే డిష్లలో కొద్దిగా తగ్గించవచ్చు. అదే తను అప్పటి నుంచి కొంచెం లెస్ స్పైసీ అని అన్నాడు కదా, బట్ అంటే ఇది మీడియం స్పైసీగా బాగుంది, అంటే మనం యాడ్ చేసుకునే దీన్ని బట్టి కదా. సో కోఫ్తా ఎలా ఉంది రాజు గారు చెన్నాతో? బాగుందండి, అది కొంచెం వెరైటీగా, అంటే చాలా తక్కువగా ఇట్లా చేస్తూ ఉంటారు. అవును, బాగా వచ్చింది. అంటే పాల విరుగుడుతో చేస్తాం కదా, ఫ్రెష్ గా మనం రెగ్యులర్ గా ఏంటంటే మనం కంపల్సరీ బంగాళదుంప ఎలా ఎరువు కంపల్సరీ యాడ్ చేస్తుంటాం, దాంట్లోనే కావాల్సిన యాడ్ చేస్తుంటాం కదా మనం. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ చెనాతో చేయడం, ఓన్లీ చెన్నా. యా, బాగుంది ఐడియా, నైస్. ఓకే, మరి చూసారు కదండి, చాలా రిచ్ డిష్. మీరు కూడా ట్రై చేయండి ఏదైనా స్పెషల్ అకేషన్ లో. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే పరగడుపున ఆ నీళ్లను తాగడం అలవాటు చేసుకున్నట్లయితే జీర్ణశక్తి పెంపొందుతుంది, మలబద్ధకం దూరం అవుతుంది. ఓకే, మరొక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో రెడీయా ప్రేమ్? రా మ్యాంగో మాక్టైల్ కదా. ఓకే, మరి రా మ్యాంగో మాక్టైల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రా మ్యాంగో మాక్టైల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ గుజ్జు 1 కప్పు, మామిడి పండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, స్ట్రాబెర్రీ ప్యూరీ 2 టేబుల్ స్పూన్లు, సోడా వాటర్ తగినంత, పంచదార పొడి 1/2 కప్పు, జల్జీరా పౌడర్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, పుదీనా 1/2 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే, మరి రా మ్యాంగో మాక్టైల్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ క్రష్ చేసుకోవాలి, ఐస్ క్యూబ్స్ క్రష్ చేద్దాం. ఓకే, చేసేసి నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా గ్రైండ్ చేసుకోవచ్చు? సో అన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుంటాం. ఇదంతా ఎలా ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలా లేకపోతే ఎలా? బౌల్లో కాదు మ్యామ్, మనం రా మ్యాంగో మనం పల్ప్ చేసుకోవాలి మ్యామ్. ఫస్ట్ బాయిల్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ లో బాయిల్ చేసుకుని మ్యామ్ 3-4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత అది పల్ప్ వస్తుంది. అదే గింజ అది తీసేసి గుజ్జు సెపరేట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఫస్ట్ పచ్చి మామిడికాయని తీసుకొని కుక్కర్ లో మెత్తగా అయిపోయేలాగా ఉడికించేసుకోవాలండి. తర్వాత దాని మీద తొక్క తీసేసి అండ్ గింజ తీసేసి ఇలా ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్ గా మనం మాక్టైల్ రెడీ చేసుకోవచ్చు. దీంట్లో మనం మింట్ ప్యూరీ వేసుకోవాలి రా మ్యాంగో దాంట్లో. ఓకే ఓకే, మింట్ ఫ్లేవర్ కూడా వస్తుంది మ్యామ్ దీంట్లో. కలర్ కూడా వస్తుంది, కొంచెం గ్రీన్ టెక్స్చర్ మంచిగా. దీంట్లో కొంచెం మనం జల్జీరా పౌడర్ ఎస్ మ్యామ్, జల్జీరా పౌడర్ కొంచెం వేసుకోవాలి మ్యామ్. ఇంకొంచెం చాట్ మసాలా వేసుకోవాలి మ్యామ్. ఓకే, సో ఇది ఎలా స్వీట్ అండ్ సార్ ఆ టేస్ట్ ఉంటుందా? రా మ్యాంగో చాట్ మసాలా యూజ్ చేస్తాను. యా యా యా, చట్పట్ ఆ టైప్.
ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత క్రష్ రైస్ ఉంది కదా మ్యామ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడం. అవునా? ఓకే. సర్వింగ్ గ్లాసెస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ పెట్టేసి ఇంకొంచెం పౌడర్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. పౌడర్ షుగర్. ఓకే. సో కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో ఇది కాలేజ్లో నేర్పించిన రెసిపీ అయినా ప్రేమ్? కాలేజ్లో నేర్పించాను. సో సమ్మర్ స్పెషల్ అన్నమాట. ఎందుకంటే మనకి రా మ్యాంగోస్ సీజనల్ గా ఇప్పుడు బాగా దొరుకుతాయి కదా. ఇది అంటే మనం ఎప్పటికప్పుడు చేసుకొని పెట్టుకోవాలా లేకపోతే చేసి ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా? ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఇలా ప్యూరీస్ పెట్టుకుంటే మ్యామ్ ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి వెంటనే అయిపోతుంది మ్యామ్. డైరెక్ట్ మనకి బయట కూడా దొరుకుతుంది, క్రష్ ఉంటుంది కదా మ్యాంగో క్రష్ దాంతో కూడా రా మ్యాంగో క్రష్. ఓకే. ఇప్పుడు క్రష్ రైస్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి గ్లాసెస్. ఇప్పుడు ఇది మనం అన్ని ఇట్లా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకోవాలి మ్యామ్ 4 గ్లాసెస్లో. ఓకే. ఇప్పుడు స్ట్రాబెర్రీ ప్యూర్ మ్యామ్. ఓకే. సో ఈ క్రష్ ఎనీ ఫ్లేవర్ తీసుకోవచ్చా? ఏ ఫ్లేవర్ మన చాయిస్. మాక్టైల్ కదా మేడం, ఫ్రూట్ అని తీసుకుంటాం. ఆ తర్వాత రైపెన్ మ్యాంగో మ్యామ్. ఓకే. సో మామిడి పండు గుజ్జుకోవడం ఫ్రెష్. ఓ పచ్చి మామిడికాయ పండు మామిడి. ఓకే. ఓ బాగుంది. కింద లేయర్స్ లా వచ్చింది. కాకపోతే మనం ఎక్కువ వాటర్ అది వేసి సోడా వాటర్ అది వేస్తే డైల్యూట్ అయిపోతుంది కదా. బట్ చూడడానికి కొంచెం అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రా మ్యాంగో వేసుకోవాలి మ్యామ్. ఓకే. సో ఇంకా మనం అంతా మిక్స్ చేసేసి రా మ్యాంగో దీంట్లోనే మీకు ఫ్లేవర్ వస్తుంది మ్యామ్. ఓకే. ఆ తర్వాత సోడా ఉంటుంది మ్యామ్. సోడా వేసుకొని మనం మిక్స్ చేసేసుకొని సోడా వాటర్ వేసేసుకోవాలి. అంతే మ్యామ్. ఏ సాఫ్ట్ డ్రింక్ అని తీసుకోవచ్చు మేడం. యా మాక్టైల్ కదండి. మాక్టైల్ కదా మేడం. ఓకే. ఓ సోడా బదులు ఎనీ సాఫ్ట్ డ్రింక్. ఓకే. ఓకే. కాకపోతే సోడాతో అయితే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తాయి అనుకుంటా కదా. వావ్, సో నైస్. గార్నిష్ చేసుకొని ఇట్లా పెట్టేసుకుని మేము. ఓకే. వావ్, సో కలర్ఫుల్, చాలా బాగుంది. వెరీ నైస్. ఓకే అండి, మరి రా మ్యాంగో మాక్టైల్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రా మ్యాంగో మాక్టైల్ తయారు చేసే విధానం: ముందుగా ఐస్ క్యూబ్స్ మిక్సీ పట్టి క్రష్ రెడీ చేసుకోవాలి. పుదీనా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మామిడికాయ గుజ్జులో పుదీనా పేస్ట్, జల్జీరా పౌడర్, చాట్ మసాలా, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో క్రష్డ్ ఐస్, స్ట్రాబెర్రీ ప్యూరీ, మామిడి పండు గుజ్జు, మామిడికాయ గుజ్జు, సోడా వాటర్ వేసి కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రా మ్యాంగో మాక్టైల్ రెడీ. ఓకే అండి, మరి రా మ్యాంగో మాక్టైల్ కూడా రెడీగా ఉంది. సో చాలా కలర్ఫుల్ గా ఉంది బేసిక్ గా చూడడానికి. నేనైతే నా గ్లాస్ తీసేసుకుంటున్నాను. వాళ్ళిద్దరికి కూడా. జల్జీరా ఫ్లేవర్స్ అవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. సో సమ్మర్ కి స్పెషల్ పర్ఫెక్ట్ యాప్ట్. చాలా బాగుంది ప్రేమ్, చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. అండ్ ఇంట్లో ముఖ్యంగా చాలా సింపుల్ గా మనం బయటికి వెళ్ళి తీసుకునే మాక్టైల్స్ కంటే కూడా చాలా టేస్టీగా, కొంచెం సీజనల్ గా దొరికే వాటితో కూడా చేసుకోవచ్చు. మ్యాంగో ఇప్పుడు మనకు అవును ఈజీగానే దొరుకుతుంది. దీని ఐడియా పెట్టుకొని మనం రకరకాల ఫ్రూట్స్ తో ఫ్లేవర్స్ చేంజ్ చేస్తూ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇద్దరు కూడా బాగా తెలిసింది, ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఆకాష్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజీ వాళ్ళ గిఫ్ట్ వచ్చాయి.
అండ్ అలాగే ఇప్పుడే మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కలంజీరి వాళ్ళ గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మరి మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వంటలు మాకు చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటా రసం కొద్దిగా తీసుకుని స్నానం చేసే ముందు ముఖానికి, మెడకి, చేతులకి అంతా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మృత కణజాలం అంతా పోతుంది. చర్మం మీద మచ్చలు ఏవైనా ఉంటే పోతాయి. చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ రెసిపీ చూద్దాం. సో రాజు గారు ఏం చేస్తున్నారు ఈరోజు గుజరాతీ స్పెషల్ అండి, ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే, డోక్లా చేస్తున్నాను. డోక్లా. yes, గుజరాతీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే స్నాక్స్ లో డోక్లా ఒకటి కదా. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో చేస్తున్నాను. రెగ్యులర్ గా ఏంటంటే మనకు శనగపిండితో డోక్లా చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ నేను దాల్ యూజ్ చేస్తున్నాను. నట్ దాల్ డోక్లా అండి. నట్ ఇంకా దాల్ కాంబినేషన్ లో డోక్లా చేస్తాను. బాగుంది ఇదేదో. ఓకే, మరి నట్ దాల్ డోక్లా కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. నట్ దాల్ డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 2 కప్పులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఫ్రూట్ సాల్ట్ తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, పెరుగు 1/2 కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దాం ఆ డోక్లా. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటంటే నానబెట్టిన పెసరపప్పును మిక్సీ పట్టేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలండి. ఓకే, సో ఇది శనగపప్పుతో కూడా చేసుకుంటారు. సో దానికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి. ఓకే, సో చేసుకున్న తర్వాత ఒక పూట మొత్తం దాన్ని అంటే 8 గంటల పాటు దాన్ని అలా వదిలేసి ఆ తర్వాత మనం ఇలా స్టీమ్ మీద ఉడికించుకుంటాం. సో దీంతో పాటు ఫాస్ట్గా అవుతుంది. ఇది శనగపిండితో చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఓకే. సో దీంట్లోనే పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. సరిపడా ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. సో ఇదంతా కలిపి ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోండి. ఓకే, సో ఇంకొంచెం కావాలండి. సో మొత్తం మనకి సాఫ్ట్ టెక్స్చర్ లాగా వచ్చేలా రాజు గారు. ఓకే, ఓకే. సో మరి మీరు పట్టేస్తూ ఉంటారా, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. వేసవి కాలంలో జుట్టు పొడిబారడం అనే సమస్య ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు జుట్టు పొడిబారిపోయినట్లయితే కలబందని గుజ్జులాగా చేసుకుని మామిడికి జుట్టుకి బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 1/2 అవర్ పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తూ ఉండండి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు పొడిబారడం అనే సమస్య తగ్గడమే కాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు. ఓకే అండి, సో ఇలా ఫైన్ గా రెడీ చేసుకోవాలి. సో యూజువల్ గా పిండితో చేసుకునే బ్యాటర్ బదులు ఇలా పప్పుతో చేసుకోవచ్చు. ఓకే, సో టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకి. కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు, నట్స్ అనుకున్నాం కదా, తరిగిన డ్రై ఫ్రూట్స్. సో దీంట్లో బాదం, కాజు 2 ఉన్నాయి. అలాగే వేయించిన వేరుశనగ పలుకులు. సో కొంచెం కచ్చపచ్చగా చేసి వేస్తున్నాను. సో ఇది కొంచెం దీంట్లో ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి పెట్టాను నేను. కింద అడుగున ఒక ఇడ్లీ పాత్ర కానీ లేకపోతే ఏదన్నా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది నార్మల్ కుక్కర్ లో కూడా చేసుకోవచ్చేమో కదా, రైస్ కుక్కర్ లో చేసుకోవచ్చు. సో ఇది కొంచెం స్టీమ్ వచ్చినప్పుడు మనం ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేస్తామండి. ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసిన వెంటనే అది కొంచెం అలా బాగా పొంగుతుంది. సో వెంటనే మనం కావాల్సిన పాత్రలోకి వేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి. ఓకే, ఎక్కువసేపు అయితే మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది. అదేంటి ఫ్రూట్ సాల్ట్? ఈ ఫ్రూట్ సాల్ట్ యూజువల్ గా దేంట్లో వాడతారు రాజు గారు? మామూలుగా మనకంటే గ్యాస్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు కొంచెం వాటర్ లో డైల్యూట్ చేసుకుని తాగుతారు. అది మనం దీంట్లో వాడతాం. లేకపోతే సోడా వాటర్ అయినా వాడుకోవచ్చు. అది కూడా అందుబాటులో లేకపోతే కొంచెం బేకింగ్ సోడా అయినా వాడుకోవచ్చు. ఓకే అండి, చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఫ్రూట్ సాల్ట్
అలాగే కొద్దిగా ఆయిల్ కూడా అండి, కొంచెం సాఫ్ట్గా రావడానికి. సో ఇవన్నీ మనకి ఇన్స్టెంట్ పఫీనెస్ రావటానికా? ఎస్. ఓకే. వంట సోడా కూడా వేసుకోవచ్చా రాజు గారు, ఒకవేళ ఈ ఫ్రూట్ సాల్ట్ ఇవి మనకి లేకపోతే వేసుకోవచ్చండి, కొంచెం క్వాంటిటీ పెరిగించండి. అవును, అదే చూస్తున్నా, మీరు పొంగుతుంది అన్నారు కదా, అది అంటే నేను ఇంకొంచెం ఫాస్ట్గా ఇట్లా పొంగిపోతుందేమో అనుకో. లేదండి, బట్ అదేమంటారా పిండి ఫర్మెంట్ అయిన టైప్లో వస్తుంది. సో దీన్ని కొంచెం గ్రీజింగ్ చేసుకుని. సో ఇది ఎంతసేపు ఉడికించాలి రాజు గారు? అంటే ఒక 20 నుంచి 25 మినిట్స్ అండి. సో దీంట్లోకి సో అప్పుడు అన్ని బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఫ్రూట్ సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. అదే ఫర్మెంట్ అయినట్టు నురుగుగా వచ్చింది. సో దీంట్లో పెట్టేసి సో మూత పెట్టేసి మనం దీన్ని ఒక 20 నిమిషాలు అలా స్టీమ్ మీద ఉడికిపోవాలి. సో ఇప్పుడు మనం 20 మినిట్స్ వెయిట్ చేయాల్సిందేనా? నేను ముందుగానే రెడీ చేసి పెట్టాను. రెడీ చేశారా? వెరీ గుడ్. ఎక్కడ పెట్టారు? ఇక్కడే పెట్టాను. ఓ వావ్, కేక్ లా ఉంది. ఎస్, డిమోల్డ్ చేస్తే మనకి ఇలా వస్తుంది, నట్స్ అన్ని కూడా కనిపిస్తుంది. సో ఇది కొంచెం పక్కన పెట్టేసి దీనికి పోపు వేసుకుంటామండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, సో పోపు కూడా సింపుల్ గానే ఉంటుందండి. అవును, ఆవాలే ఉంటాయి కదా మోస్ట్లీ. సో కొద్దిమంది కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటారు, అది వాళ్ళ చాయిస్. ఓకే. సో మధ్యలో నంచుకుంటూ తినడానికి దాంతో పాటు. సో ఎండుమిరపకాయలు, దీంట్లో ఆవాలు. సో ఇక్కడ ఎండుమిర్చి బదులుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను అక్కడ పచ్చిమిర్చి పేస్ట్ దాంట్లో యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ పైనుంచి నేను ఎండుమిర్చి వేస్తున్నాను. ఓకే. కొద్దిగా కరివేపాకు, స్టవ్ ఆపేసేసాను. సో కొద్ది వాటర్ ఇస్తారా? సో ఇది దీనిపై నుంచి మనం పోర్ చేసుకోవాలి. అంటే నీళ్ళు వేస్తే ఆ ఫ్లేవర్ లోపలికి వెళ్తుంది, కొంచెం సాఫ్ట్ గా కూడా వస్తుంది. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరైనా ఒక పుట్టినరోజు చేసుకుంటారు, కొంతమంది 2 చేసుకుంటారు. రాజుగారు అయితే ఇలాంటివి చేసినప్పుడల్లా రాజుగారు పుట్టినరోజు. సంవత్సరంలో ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి రాజుగారు. ఈసారి నుంచి ఈ కేకులు నేను కూడా కోసుకుంటాను, నేను సెలబ్రేట్ చేసుకుంటాను. ఓకే, నట్ దాల్ ఢోక్లా రెడీ. చాలా బాగుంది రాజు గారు, చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కార్వింగ్. పన్నీర్ ఫేస్ లా వచ్చేట్టుగా చేస్తున్నాను. ఓకే. బేస్ ఐస్ అండి. సో స్మైలీగా పెడుతున్నాం. ఓకే. సో ఇక్కడ ఐస్ వచ్చేసి లవంగం పెడుతున్నాను, అలాగే చెవులు, ఓకే. సో ఇంకో బింజాలు కొంచెం ఇలా బెండ్ అయింది, క్యాప్ లా వస్తుంది, ఇది కొంచెం న్యాచురల్ గా కనిపిస్తుంది. జోకర్ ఫేస్ లా ఉంది. ఎస్. సో నోస్ లాగా. ఓకే. ఓకే ఓకే అండి, మరి నట్ దాల్ డోక్లా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నట్ దాల్ డోక్లా తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో నానబెట్టిన పెసరపప్పు, పెరుగు, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఇంగువ, పసుపు, తరిగిన డ్రై ఫ్రూట్స్, వేయించిన వేరుశనగ పలుకులు, ఫ్రూట్ సాల్ట్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన గిన్నెలోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై డోక్లాని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుండి పోపు మిశ్రమం, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నట్ దాల్ డోక్లా రెడీ.
ఓకే, మరి నట్ దాల్ డోక్లా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు తీసుకోండి కేక్ పీస్. నా బర్త్డే కదా. మీ బర్త్డే. వావ్, చాలా బాగా వచ్చింది. బాగా వచ్చిందండి. స్పాంజీగా. అవి నట్స్ అన్ని మంచి ఉడికాయి. యూజువల్గా పెట్టాం కదా, యూజువల్గా క్రిస్పీగా అవుతాయి కదా. దీనికి ఏమైనా కాంబినేషన్ ఉంటుందా రాజు గారు, లేకపోతే ఒట్టి తినేటమే చట్నీ, గ్రీన్ చట్నీ బానే ఉంటుంది? గ్రీన్ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ తిన్నా. ఇది మన దీంట్లోనే అన్ని ఫ్లేవర్స్, అల్లము పచ్చిమిర్చి అన్ని వేస్తాం కాబట్టి సరిపోతుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వెరైటీ డోక్లా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం పట్ల అవేర్నెస్ పెరిగిపోయింది కదండి. అందుకే ఎక్కడ చూసినా వ్యాయామం చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. బాగా జిమ్కి వెళ్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, వ్యాయామం చేస్తున్నారు, మంచిదే. కానీ వ్యాయామం చేసిన వెంటనే కాస్త అలసిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కనుక ఒక గ్లాస్ పాలు తాగడం అలవాటు చేసుకున్నట్లయితే ఎముకలకు పుష్టి లభిస్తుంది, శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. గోబీ బిర్యానీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్లీ పెరుగు ఎప్పుడైతే మనం ఫ్రైడ్ రైస్లో కానీ బిర్యానీలో కానీ వాడతామో అప్పుడు ఇట్ బికమ్స్ అ వెరీ కంప్లీట్ వెల్ బ్యాలెన్స్డ్ డిష్. ఎందుకంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ మనకు పెరుగులో ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ కన్వీనియంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి త్వరగా డైజెస్ట్ కూడా అయిపోతుంది. అండ్ గోబీ ఏంటంటే ఇట్స్ అ లో క్యాలరీ వెజిటబుల్, చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి అండ్ ఎక్కువ మోతాదుగా విటమిన్ సి కూడా ఉంటుంది. సో బాగుందండి. 300 to 350 క్యాలరీస్ లోపు ట్రై చేసుకోవచ్చు. తర్వాత రా మ్యాంగో మాక్టైల్, ఇది సీజనల్ స్పెషల్ అండి, చాలా బాగుంది. ఆ రా మ్యాంగో అండ్ మనకు పండు మ్యాంగో అంటే రైప్ మ్యాంగో అండ్ స్ట్రాబెరీ అండ్ జల్జీరా. జల్జీరా అగైన్ సమ్మర్లో డైజెషన్కి చాలా బాగుంటుంది. మ్యాంగో అనేది మనకు యాక్చువల్లీ ఒక రకమైన ఉత్తేజాన్ని ఆ పండు తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఇటువంటి డ్రింక్స్ తాగినప్పుడు ఇట్ క్రియేట్స్ అ సెన్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఖచ్చితంగా ఈ మాక్టైల్ మనకు 150 క్యాలరీస్ లోపు ఉంటుందండి. సో 100% మనం ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంది. చెన్నా షాహీ కోఫ్తా కర్రీ, దిస్ ఇస్ వెరీ హై క్యాలరీ అండి. ఎందుకంటే మనకు చెన్నా అంటే ఆ పాల విరుగుడు కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ మనకు ఫ్రెష్ క్రీమ్ ఉంది. సో వీటిని అన్నిటి కూడా మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం, మళ్ళీ నట్స్తో ఫిల్ చేస్తున్నాం, క్యాష్యూ నట్స్ అండ్ ఆల్మండ్స్. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ హై క్యాలరీ డిష్. డెఫినెట్లీ మనం ఇటువంటి డిష్ డైలీ చేసుకోవడానికి వీలుండదు. ప్లస్ క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయి. మనకు ఒక కప్పు కర్రీలో కూడా అంటే ఒక కటోరీ కర్రీలో మనకు మినిమంగా 250, మామూలుగా మన కర్రీస్లో 125 క్యాలరీస్ వస్తే ఇందులో 225 క్యాలరీస్ దాకా కూడా వస్తుందండి. సో బీ వెరీ కేర్ఫుల్. నట్ దాల్ దోక్లా, దోక్లా చాలా హెల్దీ డిష్ అండి. మన ఇడ్లీ అంత హెల్దీ కాకపోయినప్పటికీ కూడా ఇట్స్ క్వైట్ హెల్దీ. ఈ హెల్తీ విషయంలో హెల్త్ విషయంలో మళ్ళీ మనం పల్లీలు అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేటప్పటికి ఇంకొంత ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఎక్కువ మనం యాడ్ చేస్తున్నాం. సో ఇటువంటి డయట్ ఎవరికి చాలా బాగా పనిచేస్తుందంటే పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో పెద్దవాళ్ళకు చేసేటప్పుడు ప్లెయిన్ దోక్లా చేస్తూ చిన్న పిల్లలకి ఇలాంటివి మనం ట్రై చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే దే నీడ్ మోర్ క్యాలరీస్. ఏ ఏజ్ గ్రూప్కి ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రాజుగారు ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. సో బిర్యానీతో మొదలుపెట్టి డోక్లా వరకు, సో మధ్యలో కోఫ్తా కర్రీ అండ్ మ్యాంగో మాక్టైల్, దేనికదే సూపర్ గా ఉంది. అంటే ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్ గా మనం డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో చాలా టేస్టీ రెసిపీస్. మరి ఈరోజు అన్ని కూడా మీరు కూడా చక్కగా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్.